కృష్ణన్న నమస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాడువేడి గట్టిగా నడుస్తుంది. ముఖ్యంగా మీ కాంగ్రెస్ ఎవరైతే పిసిసి అధ్యక్షుడు ఉన్నాడో రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్కి జరుగుతున్నటువంటి వాగ్విధానం ఏదైతే ఉందో మాటల యుద్ధం ఎంటర్ వీక్ అని చెప్పేసి మీ పిసిసి అధ్యక్షులని కేటీఆర్ గారు అనడం జరుగుతుంది. ఫోన్ ట్రాప్ ఏదేదో చెప్పుకొచ్చినావు కదా, ఎవరో ఒకరిద్దరు అధికారులు చేసి మాకేం సంబంధం అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఈ ఫోన్ ట్రాప్ ఏంటన్నా? ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీరు అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇటు రాష్ట్ర వ్యవస్థని అటు సెంట్రల్ బీజేపీ వ్యవస్థని చేసుకొని బీఆర్ఎస్ని భూస్థాపితం చేసే ఆలోచనలతో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే మొదటి కంప్లైంట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోటు కేసు అప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ సెంట్రల్ దాకా ఇచ్చిండ్రు. సెంట్రల్ దాకా అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కేసు, ఓటుకు నోటు కంటే కూడా పెద్ద కేసు కిందకి వస్తుంది అని చెప్పి ఆ రోజు చర్చ జరిగింది. అంటే అప్పటికెళ్ళి బీజాలు పడ్డాయి. ఇది ఫోన్ ట్యాపింగ్. ఇజ్రాయెల్కి వెళ్ళి టెక్నాలజీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి టెక్నాలజీకి వెళ్ళి తెచ్చింది ఏం లేదు. ఇక్కడ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసము వరల్డ్ బ్యాంక్ నిధులకి వెళ్ళి వచ్చినటువంటి డబ్బుతోని ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. శ్రీనిధి ఇలా ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కాదు, శ్రీనిధి మన దీని కిందకి వస్తుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అప్పుడు దయాకర్ రావు మినిస్టర్ ఉండే, ఇప్పుడు సీతక్క మినిస్టర్ ఉండే. ఆయన ఒక 4 లక్షల సిమ్లు కొన్నాడు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్లకి వెళ్ళి ట్యాపింగ్ ఇది కూడా తీసుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటుండ్రు, ఎక్కడ పోతుండ్రు, ఫీల్డ్ మీద వాళ్ళు మైక్రో లెవెల్లో పైసలు వసూలు చేస్తుందా లేదా అని వాళ్ళు అబద్ధాలు చెప్తుందా నిజాం చెప్తుందా అని మొత్తము ఈయన ట్రాక్ రికార్డ్ చేసి అది ప్రింట్అవుట్లు తీసి సాయంత్రం వీళ్ళతో మాట్లాడేది. వాళ్ళు అబద్ధం చెప్తున్నాను వీడబోయినావు అని. ట్యాపింగ్ అక్కడ మొదలైంది. అక్కడికి వెళ్ళి ఇది నేను సిపికి మొన్న కంప్లైంట్ ఇచ్చిన, నాకు అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అమిత్ షా గారికి 2015లో దీని మీద ఫిర్యాదు ఇచ్చింది. 2017 అయితే నేను దాని మీద సిపి గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా జరిగిందని. మీరు ఏ సోర్స్తో చెప్తా ఉన్నారు? దాదాపు 4 లక్షల సిమ్ములు కొనుగోలు చేసి ఈ విధంగా జరిగింది. నాకు పక్క నేను గాలికి చెప్పగల నేను పక్కా అందులో ఒప్పుకున్నారు. ఎవరైతే చేసిండ్రో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా వేణుప్రసాద్ అని ఈయన అని రాఘవరావు అనేటోడు ఒకడు ఏజిఎం వరంగలోడు వీళ్ళందరూ కలిసి చేసింది. ఇది పేర్లతో సహా ఇచ్చిన కదా. ఇచ్చిన తర్వాత దీని మీద అప్పటికెళ్ళి మొదలైంది. తర్వాత ఇలా మంత్రికి ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావుకు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పోటీ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళు విన్నారు. అక్కడికి వెళ్ళి ఆయనకు కేటీఆర్ గారికి పోయింది. అక్కడికి లోకల్ సర్వీస్ ప్రొవైడర్లతోనే ఫోన్లు ట్యాప్ అయినాయి. 100% వీళ్ళందరూ దందా చేసిండ్రు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో ఆయన కానీ లేకుంటే ప్రదీప్ వీళ్ళందరూ బాజాప్తా ఏజెంట్లకి పర్సెంటేజ్ డీజీపీ నన్ను నా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే నన్ను కిడ్నాప్ చేయలేదా? డీజీపీ ఆఫీస్ ముందుకేలే. మీరు కూడా బాధితులే అయితే? నేను పెద్ద బాధితుడు. పిసిసి అధ్యక్షుడితో పాటు మీరు కూడా? వాళ్ళకి అందరికన్నా నేను ఎక్కువ బాధితుని. మళ్ళీ యుద్ధం ఏడ చేసింది చెప్ప కంటిన్యూ ఫైట్ అనేది ఫైట్లో మేము ఉన్నాం. సరే వాళ్ళు తెల్లాలేస్తే అట్టేది ఒక 100 సార్లు హౌస్ అరెస్ట్లు అయి ఉంటాను నేను. 100 సార్లు అరెస్ట్లు. తెల్లాలేస్తే మేము గవర్నమెంట్ మీద ఏదో విధంగా ధర్నాలు అవో ఇవో చేసేటోళ్ళని, రెగ్యులర్గా కేసులు నేనే చేసేటోని. అక్కడ ఎలాంగ్ విత్ ఎవిడెన్స్లు వేసినా కదా, కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ తెలంగాణ అప్పులు తెచ్చిన దాన్ని ధరణి విత్ ఎవిడెన్స్లు వేసిన. ధరణి గురించి మొత్తం చిట్టా తీసింది ఈ భారతదేశంలో నేనే తీసిన, ఎవరు తీయలేదు. కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు, చేసిండ్రు. కానీ నన్ను టచ్ చేస్తే నేను పెద్ద లీడర్ని అవుతా అని టచ్ చేయరు ఉద్దేశపూర్వకంగా. అదే దానికి కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే మీకు తెలుసా? అన్నీ తెలుసు, ఎప్పుడో తెలుసు, అన్నీ తెలుసు. నేను ఏమైనా తప్పులు మాట్లాడుతున్నా భయం ఉన్నది. వాడు ఉన్నదే ఉంది, వాళ్ళ మీద ఎట్లా దాడి చేయాలి, ఎట్లా బీఆర్ఎస్ మీద ఇరుకటాలు పెట్టాలి అనే ప్లానింగ్లో మనం. చంద్రబాబు నాయుడు ఏదైతే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు జరిగింది కదా, అది మొదలని భావించవచ్చా? ఫోన్ ట్యాపింగ్ అక్కడికి వెళ్ళే ఫస్ట్ దాని మీద ఫిర్యాదు చేసి చంద్రబాబు నాయుడు ఈ అంశంకి వెళ్ళి ఎవరు వస్తలేరు. ఓటుకున్నది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి
ఓటుకు నోట్లో దొరికిందో చంద్రబాబు నాయుడు ఫోన్ మాట్లాడిండు కదా, అక్కడికి వెళ్ళి ఎక్కడ ట్యాప్లు అయినాయో ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తాను ఒక ముఖ్యమంత్రి ఆ కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయాడు. ఓటుకు నోటు గురించి ఆయన మాట్లాడలే, నేను ఉన్నానా లేనా మాట్లాడలే. ఫోన్ ట్యాపింగ్ దీనికైనా పెద్దది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పట్టుకొని దాన్ని పట్టుకొని కొన్ని రోజులు ముందుకు పోయి ఆ కేసు లేకుంటే అది చేసిండు. ఒరిజినల్గా అక్కడికి వెళ్ళి ఫస్ట్ బాధితుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే ప్రముఖులవి హైదరాబాద్లో నివసించినట్టు ప్రముఖుల ఫోన్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిదే ట్యాప్ అయింది ఫస్ట్. ఆయన బాధ్యత ఆన్ రికార్డ్ ఉంది కదా, బయట మనం లేని మాట్లాడుతుంటే కదా, అక్కడికి వెళ్ళి అయినాయి. ఈరోజు లోపటేస్తారా బయటేస్తారా బ్రదరు, ఒకటి నువ్వు లోపట బయట అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు లోపట ఎందుకు వేస్తావు, ఏ కేసులు వేస్తావు అనేది ఇంపార్టెంట్. నాకు అన్ని కేసుల కంటే పెద్ద కేసు ఫోన్ ట్యాపింగ్. అది కాళేశ్వరము ఇంకా పెద్ద, దాదాపు 1,45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము. మేయా కృష్ణారెడ్డి పేరే తీయం మనం అసెంబ్లీలో. ఆయన ఊసి ఇయ్యాల వరకు ఎవరు ఎత్తలే, ఏ పార్టీ, నా బీజేపీ వాడు ఎత్తలే, నా బీఆర్ఎస్ వాడు ఎత్తలే, నా కాంగ్రెస్ వాడు ఎత్తారు. దమ్ముంటే మేయా కృష్ణారెడ్డి అరెస్ట్ చేయమని ఎవరు మాట్లాడారు ఈరోజు? మైహోమ్స్ రామేశ్వర్ గురించి ఎవరు మాట్లాడరు? నువ్వు వీళ్ళని అరెస్ట్ చేస్తే అలా పైసలు ఎవరి దగ్గర ఎత్తుకపోయినా ఆ దొంగలను పట్టుకోవాలి, ఆ పైసలు గక్కియాలి, అది ఇంపార్టెంట్ నాకు. నీకు రాజకీయాల వాడు శత్రువా వీడి శత్రువా వాడు పడదా వీడు, అది నాకు అవసరం లేదు కదా. నా డబ్బులు ఎత్తుకపోయింది, ఇవాళ కూడా రోజు అప్పు తెచ్చే మనము నడిపిస్తాను. ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది కదా, ఇప్పటికే 300 కోట్లు ఏదో బాకీ తెచ్చిందని చెప్పి. ఇంకేం లాభం? అప్పుల మీద అప్పులు తెచ్చుకుంటూ నడుపుదు కాదు కదా. అప్పులు లేకుండా అప్పులు తగ్గిస్తూ నడపదే పరిపాలన. ఇప్పుడైతే అంత సాటిస్ఫైడ్గా ఏ మూమెంట్ జరుగుతలేదు. కేటీఆర్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఏ ఒకరో ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాన్ని నాకు కానీ వారి తండ్రి కేసీఆర్ గారికి కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ నాయకులకి ఎర్రబెల్లి దయాకర్ కానీ ఎట్లా ఆపాదించుతారు? లైవ్ డిటెక్టర్కు ఛాలెంజ్ రమ్మని చెప్పు. లేదంటున్నా దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పెట్టుకోమను, దమ్ముంటే వైస్ ఛాలెంజ్కు రమ్మను. నేను డ్రగ్ అడిక్ట్ కాదని రక్త నమూనాలు ఇవ్వమను. 100% చిచ్చోరా పనులు అన్నీ చేసిండ్రు వాళ్ళు. సైబరాబాద్ పరిధిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, వీళ్ళంతా పెట్టుకొని నడిపించారు. కేటీఆర్ ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చేదాబా, మినిస్ట్రీ ఆఫీస్కు? నీ ఆఫీస్ ఏ రోజు నడిపించినావు? అంతా ఇల్లీగల్గా నడిపినావు. ఇలా ఉద్యోగులే చెప్తున్నారు, పెద్ద బాధితులు ఉద్యోగులు పెద్ద బాధితులు. మీరు ఉద్యోగులకి కలవపోయేది, అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని పెట్టుకోవాలి, వాళ్ళతోని మీరు పనులు నడిపించాలి. కాంట్రాక్ట్ అప్లై అని వాళ్ళకే క్రియాశీల రోలు డిపార్ట్మెంట్లో మీరు ఇస్తుంది. రియల్గా ఫుల్ టైము జాబ్ ఎంప్లాయీస్కి మీరు ఏడిచ్చిండ్రు? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది హైదరాబాదు నగర పరిహార ప్రాంతంలో జరిగిందంటారా? కొందరేమో ఎర్రబెల్లి ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో పాలకుర్తిలో జరిగింది ఒక ప్లేస్ అని చెప్పేసి అంటారు. నేను అదే అంటున్నా, అక్కడ కాదు, అక్కడ కూడా జరిగింది. ఇక్కడికి వెళ్ళి చెప్తున్నా కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయింది. ఈ ముసలోళ్ళకి వెళ్ళే ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ శ్రీనిధికి వెళ్ళే దయాకరావుకు పోయింది. దయాకరావుకి అదే కాదు చెప్పేది, ఇక్కడికి వెళ్ళి మీరు కొట్టుండ్రి. నిధులు ఎక్కడి? 4 లక్షల సిమ్లు కొన్నాయి. ఇవన్నీ నేను చెప్పిన వాస్తవం. ఇవాళకి ఒకటి ఖండించాలి దాని మీద, శ్రీనిధి వాడు కూడా ఖండించాలి. దమ్ముంటే మాట్లాడమని వాళ్ళం. ఇప్పటికి ఇచ్చిన 5 రోజులు అయింది కంప్లైంట్. వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరీ, వాళ్ళు అట్నే ఉంటాడు. చంద్రశేఖర్ ఆడేటోడు తమ్ముడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. 1000 కోట్ల రూపాయలు కుంభకోణం అలా జరుగుతూ ఉంటుంది శ్రీనిధిలో. ఆ రేటింగ్ ఉన్నది ఏముండదు, ఇష్టం వచ్చినా ఖర్చు పెడతారు పైసలు దేనికంటే దానికి. కాబట్టి అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఒరిజినల్ స్టోరీ వెళ్తుంది. తలా తోక లేకుండా ఈడ ముట్టుకో దమ్ముంటే నరేజ్ చేయండి, నేను అరే నాకు దాని బేస్ ఉండాలి కదా, దాని సీక్వెన్స్ ఉండాలి కదా, ఎట్లా మొదలైంది. నేను ఒక స్టార్టింగ్ పాయింట్ చెప్పిన. ఫస్ట్ బాధితుడు తెలంగాణ ఏర్పడంగా మొదటి బాధితుడు నారా చంద్రబాబు నాయుడు ఫోను ట్యాపింగ్ అయింది, ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. తర్వాత ఈ ఫోన్లో సిమ్లు ఎక్కువ కొన్నాడు ఎవరంటే విద్యాసాగర్ రెడ్డి. అక్కడికి వెళ్ళి దయాకర్ రావు, అక్కడికి వెళ్ళి అటుపోయింది. నువ్వు ఈ విధంగా నువ్వు ఎంక్వైరీ చేసుకుంటా రావాలి. అది ఇటువంటి ఎంక్వైరీ చేయమని చెప్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కానీ నువ్వు నా జైల్లో పెట్టుకున్నా ఇంటికి కూడా పీకలేవని ఆయన కరెక్ట్ కాదు. ఇది వ్యక్తిగత పంచాయతీ కాదు, ఇది ప్రజల